నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. పార్టీ 10 చరిత్రలో ముందెన్నడూ లేనంతగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంఘర్షణకు గురవుతున్నారు. పుంజుకోవాల్సిన తరుణంలో తమ నాయకుడు వైఖరి గురించే పార్టీ శ్రేణులు ఆందోళన మారుతున్నారని ప్రకటించి మారినట్టే కనిపించి మార్పు లేకుండా ఉన్న తమ నేత కేసీఆర్ పట్టి పట్టని ధోరణి ఇలాగే ఉంటే ఇక పార్టీ పరిస్థితి మారట్లేదా అన్నది వారి మొదళ్లను నిరంతరం తొలుస్తున్న ప్రశ్న. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు గడివిచ్చాం, ఇక ఉపేక్షించేది లేదు, తోలు తీసుడే తోముడే అని ప్రకటించి ఒక్కరోజుకే తమ నేత అసెంబ్లీకి మొహం చాటేసిన తీరు, మళ్ళీ ఫామ్ హౌస్ బాట పట్టిన వైనం బీఆర్ఎస్ వారిని అయోమయానికి గురిచేస్తుంది. అసెంబ్లీ లాబీల్లో అంతరంగిక ముచ్చట్లలో ఇది మాకే పాలుపోని పరిస్థితి అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరి వ్యాఖ్య పార్టీ సగటు మనోస్థితికి పట్టిన అద్దం. తెలంగాణలో రాజకీయ అజెండాను ప్రతిపక్షం నిర్దేశించడం లేదు. పాలకపక్ష కాంగ్రెస్ పన్నే రాజకీయ పన్నాగంలో పడి ప్రతిపక్షం గిలగిలా కొట్టుకుంటుంది. రాష్ట్రంలో విపక్ష సంకటం పాలక పక్షానికి సంబరంగా, జనానికి నిరుత్సాహంగా, ప్రజాస్వామ్యానికి వెలితిగా ఉంది. ప్రజలకు గట్టిగా గలం వినిపించడానికి అసెంబ్లీని వేదికగా వాడుకోవడంలో విపక్ష బీఆర్ఎస్ విఫలమవుతుంది. స్పీకర్ తమకు అవకాశం ఇవ్వట్లేదనే ఒక అంశంపై అప్పటికప్పుడు అక్కడికక్కడ నిరసన తెలపడం కాకుండా మొత్తం శీతాకాల సమావేశాల్ని బహిష్కరించడం వ్యూహపరమైన తప్పిదమనే అభిప్రాయం ఇతరుల కన్నా పార్టీ వారిలోనే అధికంగా ఉంది. పైగా తాము లేవనెత్తిన నదీ జలాల హక్కుల అంశం చేపట్టడానికి సర్కారు సిద్ధమైనప్పుడు తగు వాదనతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గల అవకాశం జారవిడ్చుకుందనే భావన వ్యక్తమవుతుంది. సభలో గైర్హాజరు కారణంగా 10 ఏళ్లు అధికారంలో ఉంటూ నీటి ద్రోహం చేసి చర్చలో దొరికిపోతామని మొహం చాటేశారు అనే పాలకపక్ష విమర్శకు తావు ఇచ్చినట్లయింది. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలకు మించి సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష నాయకుడి హోదా సహితం లేని రోజున దివంగత నేత పి జనార్దన్ రెడ్డి మొక్కవోని దీక్షతో విపక్ష పాత్ర పోషించారు. గట్టి ప్రతిపక్ష పాత్ర నిర్వహించమని ప్రజలు 39 మంది ఎమ్మెల్యేలను ఇస్తే జనం విశ్వాసాన్ని బీఆర్ఎస్ నిలబెట్టలేకపోతుంది. జారిపోయిన 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది మేమింకా పార్టీలోనే ఉన్నామంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. సాంకేతికంగా ఏదైనా చేయడానికి నాయకత్వం శోధిస్తున్నట్టే లేదనే విమర్శ వినిపిస్తుంది. 2 ఏళ్ల తర్వాత పార్టీ శాసనసభాపక్షానికి ఉపనాయకులను ఎంపిక చేసి కూడా వారి సేవలను సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బడ్జెట్ సమావేశాల వరకు నిరీక్షించాల్సిందే. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన తనయ్య కవిత కూడా అంటున్నారు. ప్రజా సంబంధమున్న ఏ కీలక అంశంపైనైనా తమ వాదన సరైందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ భవన్లోనూ, ప్రజాభవన్, గాంధీ భవన్లోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేందుకే ఇక అసెంబ్లీకి ఎందుకు, ఫామ్ హౌస్ నుంచి రాజకీయం నడిపేటట్లయితే ప్రతిపక్ష నేత హోదా ఎందుకు, సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తే ఇక ఆయన మారరు అనుకున్నారంతా. నిమిషాలే సభలో ఉండడం, అసెంబ్లీ రిజిస్టర్ తన గదికి తెప్పించుకొని సంతకం చేయడాన్ని ఆయన వ్యూహకర్తలే ఆర్భాటంగా మీడియాకు విడుదల చేయడం, తెల్లారేయేసరికి గైర్హాజరవటం వెనుక వారి వ్యూహం ఏమిటో ఎవరికీ బోధపడలేదు. పైగా విపక్ష నేతగా కేసీఆర్ 2 మార్లు సభకు వచ్చి ఎంత జీతం తీసుకున్నారు, సెక్యూరిటీకి ఎంత ఖర్చయింది వంటి వివరాలను లోగడ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ఘాటుగా విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పును బట్టే పాలక ప్రతిపక్షాలు నిర్ణయమవుతాయి. అటుపై 5 ఏళ్ల కాలంలో ఎవరి పాత్ర ఎంత మేరకు నిర్వహించారనేది తదుపరి ఎన్నికల్లో జనాభిప్రాయం వ్యక్తమవుతుంది. నాయకులు పార్టీలు కేవలం వారి రాజకీయ మనుగడ కోసం పనిచేస్తున్నారని కాకుండా మా కోసం పనిచేస్తున్నారని ప్రజలు భావించినప్పుడే మనుగడ. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా, ప్రభుత్వాల తప్పిదాలను ఎండగట్టడం ద్వారా ప్రతిపక్షం ప్రజలకు చేరువవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పాలక తెలుగుదేశంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులకు 1999లో, 2004లో 2 మార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వం వహించారు. కానీ 1999లో కన్నా 2004లో ప్రజలు ఆయన్ని ఎక్కువగా సొంతం చేసుకున్నారు. ఫలితాల్లో అది ప్రతిబింబించింది. 25 ఏళ్ల వైఎస్ఆర్ రాజకీయ చరిత్ర అంతా అసంతృప్తి, వ్యతిరేక యోచన, అలజడి, ఫ్యాక్షనిజం అని మెజార్టీ మీడియా ఆయనకు ప్రతికూల ప్రచారం నడిపిన 2 అంశాలు 2004 ఎన్నికలప్పుడు ప్రజల కాయన్ను చేరువ చేశాయి. 1, ప్రతి సమస్యలోనూ తన వాగ్దాటితో ప్రజాపక్షం వహించే విపక్ష నేతగా ఆయనను చూపిన అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు. 2, ప్రజలకు సన్నిహితంగా వెళ్ళి ఉమ్మడి రాష్ట్రంలోని ఈ కోస చేవెళ్ల నుంచి ఆ కోస ఇచ్చాపురం వరకు పాదయాత్ర జరిపి ఆయన ఒక తిరుగులేని నాయకుడయ్యారు. కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా విజయ తీరాలకు నడిపి అధికారం ఇచ్చారు. ఇవన్నీ కేసీఆర్కు తెలియని విషయాలు కావు.
కానీ జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించి వెనుకబడ్డ చిన్న కొత్త రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో దేశంలోనే ముందు వరుసలోకి తెచ్చిన తనకు ప్రత్యర్థులు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సాటియా అనుకుంటారు. కానీ ప్రజాక్షేత్రంలో ఈ వాదనలేవి నిలిచేవి కావు. ఎప్పటికప్పుడు కొత్త లెక్క, ఇవాల్టి అవసరాలకు ప్రజలతో ఎవరున్నారనేది ప్రధానం. ఇప్పుడున్న అంతో ఇంతో రాస్తున్నాం ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల్లో లోపాల గురించి. ఆ 10 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4-5 లైన్లైనా రాయగలిగామా అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అసెంబ్లీ లాబీ ముచ్చట్లో చేసిన ప్రైవేటు వ్యాఖ్య కీలకం. ఈ పరిస్థితిని గరిష్టంగా వాడుకోగలిగే అంశం కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ విఫలమవుతుంది. స్పష్టమైన ఫంతా కొరవడుతుంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏకపక్షంగా వ్యవహరించిన వారికి కొన్ని విషయాల్లో నోరెత్తే విమర్శ చేయలేని బ్యాగేజ్ ఒకటి ఉంటుంది. ఏమి విమర్శించబోయినా ఇది మీ నిర్వాహక ఫలితమే అనే ప్రతి విమర్శకు ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ ఎన్నికల హామీల వైఫల్యాల్లో ప్రజా సమస్యలను ఎండగట్టి ప్రజాపక్షం వహించవచ్చు. ఏదైనా ప్రజా సమస్య తీసుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చేలా కట్టడి చేసిన ఒక్క అంశం కూడా ఈ 2 ఏళ్లలో లేకపోవడం లోపమే. పైన సరైన నాయకత్వం లేని, ద్వితీయ స్థాయిలో అనారోగ్యకర స్పర్ధ, నిత్యం దుమ్ము పోసే సొంత కూతురి గొంతు నియంత్రించలేనితనం, ఇలాంటి విషయాల్లోనూ పార్టీ శ్రేణులకు అసంతృప్తి ఉంది. ఇవాల్టి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రకటించిన కార్యాచరణ ఏమిటో ఇంకా వెలువడలేదు. అధినేతన ఆలోచన నుంచి ఆచరణ దాకా మార్పు కోసం బీఆర్ఎస్ శ్రేణులు నిరీక్షిస్తున్నాయి. బీఆర్ఎస్కు బలహీనతైన కేసీఆరే కనుక ఆయనే రాజకీయ మనుగడను శాసిస్తాడని వారి నమ్మకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కేసీఆర్ నిర్వహించిన భూమిక గొప్పద అనడంలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండదు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేయడాన్ని జనం ఎవరూ ఉపేక్షించరు. దివంగత నేత పి శివశంకర్ ఒకమారు గాంధీ భవన్ ప్రకాశం హాల్లో సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ విపక్షం కర్తవ్యమేమిటో వివరించారు. సర్కార్ను విమర్శిస్తున్నామని, కుట్ర పన్నుతున్నామని మమ్మల్ని తప్పుబడతారేంటి, అసలు ప్రతిపక్షం చేయాల్సిందేంటి, 3 పనులు: వ్యతిరేకించడం, ఎండగట్టడం, దించేయడమని వివరించారు. విపక్షంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పాత్ర ఏంటో తమ నాయకత్వం గుండెల మీద చేయి వేసుకొని సమీక్షించుకోవాలని పార్టీ వర్గీయులే సనుగుతున్నారు. కోవిడ్ కాలంలో ఐటీ ఉద్యోగుల్లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనో, వర్క్ ఫ్రమ్ విల్లా అంటేనో, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ అంటేనో రాజకీయాల్లో చెల్లదు. రాజకీయ పక్షాలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి, గట్టిగా తమ గొంతు వినిపించాలి. ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పార్టీ విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. ఉప్పల లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఉప్పల లక్ష్మణ్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? బీఆర్ఎస్ పార్టీ పెట్టి దాదాపు 25 ఏళ్ళు కావస్తుంది, కానీ అధినాయకుడు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. తాజాగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ఆయన అసెంబ్లీకి 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీకి రాకపోవడం. తాజాగా ఆయన ఒక్కరోజు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళడం బీఆర్ఎస్ శ్రేణుల్ని నిరుత్సాహపరుస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు పార్టీ ఓన్లీ కేసీఆర్ మీద ఆధారపడి ఉంది. సో ఆ పార్టీని సరే ఫస్ట్ టీఆర్ఎస్ అయినా మళ్ళీ బీఆర్ఎస్గా మార్చారు, అది వేరే అంశం. పార్టీ ఫౌండర్ ఆయన. సో పార్టీని తెలంగాణ విభజన కింద తీసుకొచ్చి ఆయన సక్సెస్ అయ్యారని ఒక విధంగా మనమేమి ఫెయిల్ అయ్యారని చెప్పడానికి, ఎందుకు రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ వచ్చింది, మళ్ళీ అధికారంలో కూడా వచ్చారు 10 సంవత్సరాలు. అయితే 10 సంవత్సరాల యొక్క పరిపాలన ఎందుకు వ్యతిరేకించారు, అది ఇంపార్టెంట్. ఎందుకు 25 సంవత్సరాలు అవుతున్నది కాబట్టి పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనల్ని వ్యతిరేకించారు? ఒకటి, విపరీతంగా అవినీతి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ అందరూ దాదాపు చాలా మంది అవినీతికి పాల్పడ్డారు. ప్రజలందరికీ తెలిసిపోయింది. ఏ పని కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే డబ్బులు ఏంది పని జరగటం లేదు అని. అలాగే ఎవరి నాయకుల దగ్గరికి వెళ్ళినా కూడా డబ్బులు 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 డబ్బిస్తే ఈ పని చేసి పెడతాం. అన్నిటికి మించి రెండోది ఏం జరిగిందంటే దౌర్జన్యాలు. భూములు లాక్కోవడము, బెదిరించడము, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పర్సెంటేజీలు బెదిరించడము, పనులు జరగకుండా ఆపేయడము. సో ఇదంతా ఏమైపోయింది, ఒక అసంతృప్తి జనంలోకి వచ్చింది. సరే, ఓడిపోయారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, అది కూడా బొటాబొట్టిన అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష పాత్ర బలంగా పోషించాల్సినటువంటి బాధ్యత ఒక బీఆర్ఎస్ పార్టీ మీదే ఉంది. ఎందుకంటే బీజేపీ సక్సెస్ కాలేకపోయింది ఆ విషయంలో. సో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది? మనకు తెల్లవారితే మాట్లాడే వాళ్ళు, చెప్పే వాళ్ళు ఇద్దరే కనపడతారు, కేటీఆర్, హరీష్ రావు. 2 సంవత్సరాలు అయిపోయినా కూడా కేసీఆర్ జనంలోకి రాలేదు. మీరు అన్నట్టు అసెంబ్లీకి కూడా నామికా వాస్తే వచ్చి 2-3 నిమిషాలు సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. అసలు ఆయన పార్టీని బిల్డప్ చేసింది ఆయన అయినప్పుడు, పార్టీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నప్పుడు పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆయనదే కదా. ఇవాళ 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, అలాగే చాలా మంది నాయకులు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఘంటాపథంగా ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? మళ్ళీ నేనే సీఎం అవుతా, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మేము రానియము అంటున్నాడు. సరే, 2 సంవత్సరాల కాలం గడిచిపోయినా కూడా కేసీఆర్ ఇంకా పిక్చర్లోకి రాకపోవడం అన్నది కరెక్ట్ అయితే కాదు. సరే, ఉండొచ్చు, అనారోగ్యం ఇవన్నీ ఉండొచ్చు, కానీ మాట్లాడడానికి ఏముంది? ఇష్యూ మీద చర్చ. ఇప్పుడు ఇంత రగడ నడుస్తున్నది ఏది? నీటి కృష్ణా వాటరు, గోదావరి జలాల గురించి. మరి ఆయన నిష్ణాతుడు ఆ రంగంలో, తనే దగ్గరుండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టాడు, కాస్త నాలెడ్జి ఉంది, అన్ని తెలుసుకున్నాడు. మరి ఏం జరుగుతుంది ఆయన హయాంలో? కాళేశ్వరం మేము కట్టుకుంటాం, పోలవరం మీద కట్టుకోండి అని చెప్పి చంద్రబాబు చెప్పేసి, ఈ కొన్ని పర్మిషన్ లేకపోయినా అక్కడ పోలవరము, ఇక్కడ కాళేశ్వరము నిర్మాణాలు చేసుకున్నారు. అంత అవగాహన పూర్తిగా ఉంది ఆయనకు కృష్ణా వాటర్ మీద కూడా. ఇవాళ కోర్టులో కేసేశారు, రాయలసీమ ప్రాజెక్టు మీద మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అంటే రాష్ట్రంలో ప్రజలు గందరగోళంలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏంటి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అని. ఇప్పుడు ఇష్యూ లేవనెత్తారు, కృష్ణా జలాల గురించి, తెలంగాణకు అన్యాయం అని లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీని. కానీ వాళ్ళ ఎందుకు అసెంబ్లీ నుంచి బైకట్ చేసి వెళ్ళిపోవాలి? ప్రధానంగా కేసీఆర్ కూడా కృష్ణా నది జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన కొన్ని అంశాలను లేవనెత్తారు. ఆ అంశాలను అందరూ అనుకున్న విధంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తారని అనుకున్నారు, కేసీఆర్ ఈ సెషన్ కంటిన్యూ అవుతారని. కానీ తీరా చూస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు, ఆయన గౌరవానికి భంగం కలిగించాం, సముచితమైన స్థానం ఇస్తాం, ఆయన నిష్ణాతులైనారు ఇందులో ప్రాజెక్టులు, అలాగే ఆయన కట్టినటువంటి ఎన్నో ప్రాజెక్టుల విషయంలో డిపిఆర్లు అన్నీ సిద్ధం చేశారు, కాబట్టి ఇట్లాంటి విషయంలో ఆయన సలహాలు సూచనలు మాకు కూడా అవసరం అనేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన డ్రాప్ అయిపోవడం ఒక ఇంత బీఆర్ఎస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది, మరొకవైపు కాంగ్రెస్ వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మరి అదే కదా, ఇప్పుడు మీ వైపు ఏమీ తప్పు లేనప్పుడు మీరు చర్చకు సిద్ధం కావాలి, మాట్లాడాలి. ఇప్పుడు ఆయన కేసీఆర్ అంటే రాలేదు, హరీష్ రావు ఏం చేశాడు? బైకట్ అని వెళ్ళిపోయాడు. ఆయన బైకట్ ఎందుకండి? ఫ్యాక్ట్ ఏదో చెప్పండి, ప్రభుత్వం ఏం చెప్తారో వినండి, మీరేం చెప్తారు, మీ ప్రభుత్వం 10 సంవత్సరాల సమయంలో ఏం జరిగిందో చెప్పండి. మరి ఎందుకు లేవనెత్తారు కృష్ణా జలాల వాటర్ గురించి, గోదావరి జలాల వాటర్ గురించి? మీరే అభ్యంతరం చెప్తున్నారు కదా. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా పోతే బాగుంటుందని వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరేమో తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టడానికి అన్యాయం జరుగుతున్నది, ఓ చూడండి అని చెప్పారు. మరి రాయలసీమ ప్రాజెక్టు మీరు మీ పీరియడ్లోనే కదా 75% వరకు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడేం చేశారు? మీరు ఏం చేయలేదు కదా. ఇప్పుడు అభ్యంతరం చెప్తున్నారు, అప్పుడు ఏం చేశారు? మరి మీ పీరియడ్లోనే కదా కట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఏం కట్టనే లేదు, అది అలాగే ఉండిపోయింది. ఏమిటంటే ట్రిబ్యునల్లో కేసు ఉందని చెప్పి కట్టాలనుకుంటే కట్టిండొచ్చు, కట్టలేదు, ఆపేశాడు. ఇక్కడ గోదావరి జలాల విషయంలో మరి మీరు ఎందుకు ఆ రోజు ఒప్పుకున్నారు? పోలవరం గురించి ఏం అభ్యంతరం చెప్పలేదు అప్పుడు.
మీరు కాళేశ్వరం కట్టుకోవాలి. కాబట్టి అభ్యంతరం చెప్పలేదు. ఈ వాస్తవాలు జనానికి చెప్పండి. ఇప్పుడు ఏదైనా కూడా అధికారికంగాను అనధికారికంగాను ఒక్కొక్కసారి అనధికారికంగా కూడా ఒక ఒప్పందాలకు రావాల్సి వస్తుంది. తెగవు లేకపోతే. ఇప్పుడు కృష్ణా వాటర్ మీద ఇంత గొడవ నడుస్తుంది. సుప్రీంకోర్టు పోతే మీరు మళ్ళీ సివిల్ కోర్టు ఇవ్వండి. అది ఎక్కడ తెగుతుంది? కోర్టులో వేస్తే చాలా సమయం పడుతుంది. ఈలోగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి, ప్రభుత్వాలే మారిపోతాయి. సో అందువల్ల ఏంటి అంటే ఒక అండర్స్టాండింగ్ వస్తారు ముఖ్యమంత్రులు ఇద్దరు. అండర్స్టాండింగ్ వచ్చి ఇదిగో మీరు ఇవి కట్టుకోండి, మేము ఇవి కట్టుకుంటాము, పర్మిషన్లు పెట్టుకున్నాము సెంట్రల్ గవర్నమెంట్కు, వాళ్ళు లేట్ అయినా కూడా మన పని మనం చేసుకోవచ్చు అని అన్ని అండర్స్టాండింగ్ వస్తారు. అది ఒక తప్పే కాదు. అది ప్రజలకు మేలు జరుగుతుంది అన్నప్పుడు కొన్ని ప్రాసెస్లు ఎలా ఉంటాయంటే ఆలస్యం అవుతాయి. ఆలస్యం అవుతున్నాయంటే పనులు ఆపడానికి వీలు లేదు, పనులు చేయాలి. సో వీటన్నిటి మీద మీరు లేవనెత్తింది మీరు వాటర్ సమస్యల గురించి మీరు సమగ్రంగా మాట్లాడండి అసెంబ్లీలో. గోదావరి పరిస్థితి ఏంటి, కృష్ణా పరిస్థితి ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రాంతం తెలంగాణ. ఇక్కడి నుంచి వృధాగా కిందికి నీరు పోతే ఎవరు వాడుకోవాలండి? కింద వాళ్ళ కదా వాడుకోవాలి. వాళ్ళు వాడుకుంటే తప్పేంటి అనేది వస్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు అదే చెప్తున్నాడు కదా, వృధాగా 3000 క్యూసెక్కులు నీరు గోదావరిలో సముద్రాన్ని పోతాండి, చూస్తూ ఊరుకోవాలా, మేము ఎందుకు వాడుకోకూడదు అని. మరి మీరు పై ప్రాజెక్టులు కట్టుకోండి, మీ హక్కు ఏంటో దాని ప్రకారం. ఎవరు వద్దంటూ పై రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పారిపోతే వ్యవహారం జనానికి అర్థం కాకుండా పోదు. ఎందుకు బలహీన పడిపోతున్నది పార్టీ ఇవాళ? కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ప్రయోజనం లేదనుకున్నారా? ఆయన చెప్పిన విధంగానే ఏదైతే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతాను, మొదటగా మహబూబ్ నగర్ అలాగే నల్గొండ అక్కడ ఉన్నటువంటి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకారులు జేఏసీలు అందరినీ పెట్టుకొని ముందుకు వెళ్తానంటున్నారు. మరి ఆ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా? వెళ్ళని జనాన్ని చెప్పని అది నా చూద్దాం ఏం చెప్తాడు. తప్పు చేసేది ఎవరండి? ఏం చెప్తాడు చెప్పండి. అక్కడ ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో బనకచెర్ల ప్రాజెక్టు కాదు, కృష్ణా నది మీద ఉన్నటువంటి ఆ యొక్క తూమును అంటే వెడల్పు చేశారు. వెడల్పు చేయటం వల్ల నీరు ఎక్కువ పోయింది, అది తప్పు పట్టారు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి కాస్త డిస్టెన్స్లోనే అంటే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి బ్యాక్ వాటర్ నుంచి పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మించారు. లిఫ్ట్ చేసి తీసుకెళ్లేటువంటి రాయలసీమ ప్రాజెక్టును మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడే ఇప్పుడు అక్కడ అన్యాయం జరుగుతుంది దానివల్ల అంటే మొదలుపెట్టినప్పుడే అడ్డంకులు చెప్పాలి కదా. ప్రభుత్వం ఉండేది ఎవరు? కేసీఆర్ కదా. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీరిద్దరు ఫ్రెండ్స్, అంటే మీ ఫ్రెండ్షిప్ కోసము లేకపోతే మీ కాంట్రాక్టర్ల పర్సెంటేజ్ల కోసము మీరు ఊరుకున్నారు అనేది దాని అర్థం. ఎలా కట్టిండు 70% వరకు వర్క్స్. మరి అసలు అది కూడా ఎత్తిపోదల పథకమే. కృష్ణా వాటర్ని తీసుకెళ్తాం. మరి మీరు పైన ప్రాంతాల్లో మీకు నీరు తక్కువ ఉంది, కర్ణాటక ఆలమట్టి వలన ఇక్కడ నీరే రావటం లేదని చెప్తున్నాడు తెలంగాణ. కింద కృష్ణా మీద వాటర్ ప్రాజెక్టు కట్టుకుంటూ ఎత్తిపోతల పథకం పెట్టుకున్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టు దానివల్ల మీకు అన్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇవాళ కనిపిస్తున్నదా? ఆ రోజే చెప్పిండాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో విధంగా ప్రజలు మొబ్బెట్టి ఓట్లు వేయించుకొని గెలవాలా అనేది తప్ప మీరు ఇంటర్నల్గా కాంట్రాక్టర్లతో లాలుచి పడతారు, పక్కన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో రాజీ పడతారు, అన్ని చేస్తారు. మమ్మల్ని ఎక్కడ తెలంగాణ సెంటిమెంట్ అని మాట్లాడతారు మీరు అనవసరంగా. ఎందుకు లేవనెత్తారు ఆ సెంటిమెంట్? ఇప్పుడేం అవసరం ఉంది? అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది, ప్రజలంతా ఎక్కడో అక్కడ ఉన్నారు, సుఖంగా ఉన్నారు, అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నారు, బాగానే నడుస్తుంది. ఆంధ్ర వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకుంటారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేవనెత్తడం వల్ల ప్రయోజనం ఏంటి? నీటి విషయాల్లో ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది, ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్లో విచారణ జరుపుతుంది, ఎన్ని నీళ్ళు పైనుంచి వస్తాయి, ఎన్ని నీళ్ళు కిందికి పోతాయి, ఎవరెన్ని వాడుకోవచ్చు అనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సమయం పడుతుంది. ఈలోగా మీరు ప్రాజెక్ట్ కట్టుకోకుండా ఉన్నారా? కట్టుకోండి. ఎవరు వద్దన్నారు? ఇక్కడ 5-6 ప్రాజెక్టులు కడుతున్నారు. ఎందుకు ఆపేశారు మధ్యలో? మరి ఎవరు ఆపమని చెప్పలేదు కదా.
కృష్ణా వాటర్ మీద తెలంగాణలో. పాలమూరు రంగారెడ్డి ఆపండి ఎవరు చెప్పారా? ఎందుకు చేయలేకపోయారు? సో ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఏంటంటే ఒకటి ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో 2 సంవత్సరాలు వృధా చేశారు. ఇంకా 3 సంవత్సరాలు కేసీఆర్ గారి పిక్చర్కి రాకపోతే, ఇప్పుడు చూసాం కవిత వల్ల ఎవరికి డ్యామేజ్ అయింది? ఆమెను ఎందుకు సర్దుబాటు చేసుకోలేకపోయారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అవుతున్నది కదా, ఆమె చెప్పే మాటలు, ఆమె చెప్పే ఆరోపణలు. మరి ఎవరికి నష్టం? పార్టీకి నష్టం. సో మీ పార్టీ బలహీన పడితే లాభం ఎవరికి? కాంగ్రెస్కే. మామూలుగా అయితే బీజేపీకి లాభపడాలి. బీజేపీ అనుకున్నట్టు ఇంకా పుంజుకోవడం లేదు, నమ్మకం కలగడం లేదు ప్రజలకి. నమ్మకం కలిగితే మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వస్తుంది, మీరు ఎక్కిపోతారు. ఇంకా మీరు నమ్మకం కలిగించండి. ఇప్పుడు మళ్ళీ అనేక వార్తలు వస్తున్నాయి. ఇవాళ మీ కుటుంబంలో సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, కవితనే కాదు హరీష్ రావు కూడా పెట్టుకెళ్ళిపోవచ్చేమో, ఒక 17 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఆయన బీజేపీలో చేరతాడేమో అని కూడా సోషల్ మీడియాలో వార్తలు. లేదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారేమో కేటీఆర్, అందుకని ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళతో రాయబారం నడుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ స్థాయికి దిగారిపోతే ఇక పార్టీ భవిష్యత్తు ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఈ 2 నేషనల్ పార్టీలు బీజేపీ కాంగ్రెస్, వాటికి మీరు సరెండర్ అయిపోతే కాంగ్రెస్ కైనా బీజేపీకైనా ఇంకా మీ పార్టీ మనగడ ఏముంటది? రైట్, మొత్తానికి ప్రభావం ఎలా ఉంటుంది? కవిత కూడా ఒకవైపు విమర్శలు చేస్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీద. గత 10 ఏళ్ళలో కూడా కవిత జాగృతి అనే సంస్థతో బీఆర్ఎస్ పార్టీలో నిజామాబాద్ ఎంపీగా కూడా ఉన్నారు. మరి మొత్తానికి ఎలా ఉంటుందో చూద్దాం. లైవ్లోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు ఉప్పల్ల లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తానికి కేసీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆయన ఒక్కరోజు అసెంబ్లీకి రావడం, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సొంత క్యాడర్లోని మింగుడు పడినటువంటి అంశం అయితే నెలకొంది. మరి మొత్తానికి ఇక జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో అయినా కేసీఆర్ అసెంబ్లీకి రాగలుగుతారా, లేకపోతే ఆయన పూర్తిగా ఈ అసెంబ్లీ సమావేశాలకి రాకుండా ఏదైతే ఆయన చెప్తున్న విధంగా ఉద్యమ కార్యాచరణకు జేఏసీల ఆధ్వర్యంలో ముందుకు వెళ్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇది ఇవాళ బీఆర్కే ఇన్డెప్త్. మరో ఇన్డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.